రాహుల్ సంక్రిత్యాన్ గారు మీరు చిత్ర ఐ లవ్ యూ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దానికి ఒక అవార్డు కూడా గెలుచుకున్నారు. దాని తర్వాత ఒక చిన్న సినిమాను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా స్టార్ట్ చేసి ఒక ది ఎండ్ అనే ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. దాని స్టార్టింగ్, దాని పుట్టుపూర్వోత్తరాలు క్లుప్తంగా చెప్పగలరు? ఎలా స్టార్ట్ అయ్యింది, ఆఫర్ ఎలా వచ్చింది, మీరు ఎలా స్టార్ట్ చేశారు? చిత్ర ఐ లవ్ యూ షార్ట్ ఫిల్మ్ అవార్డు విన్నింగ్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ రెగ్యులర్ సినిమా స్టైల్లో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాము, ఎలాగైతే షార్ట్ ఫిల్మ్స్ స్వతంత్రంగా చేసామో అలాగే చేద్దాము అన్న దాంతో స్టార్ట్ చేసింది. అండ్ లక్కీగా నాకు చాలా ప్యాషనెట్ టీం దొరికింది. టాలెంట్ మైండ్ సెట్ లైక్ మన ప్రవీణ్ మరమల్లి గారు, మన కో డైరెక్టర్ ప్రేమ్ సతీష్ గారు. అది ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే ఇలా ఓకే, ఈ కథ ఎలా పుట్టింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ సినిమాకి ది ఎండ్ అనే టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు, దాని జస్టిఫికేషన్ ఏంటి? ప్రొడ్యూసర్, పేరున్న ప్రొడ్యూసర్ అర్జెంటుగా ఒక కథ కావాలి, హారర్లో కావాలి అని అడిగితే అతన్ని ఇచ్చేయడం కోసం అనేసి ఫాస్ట్గా డెవలప్ చేసాం స్క్రిప్ట్. చాలా బాగుంటుంది, చాలా మంచి సబ్జెక్ట్. సో దానికి ది ఎండ్ అన్న టైటిల్ ఎందుకు పెట్టాము, బేసిక్ ఇది హారర్ ఫిలిం. ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది చెప్పడం కన్నా మీరు సినిమాలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ సినిమా మేకింగ్లో మీరు ఎట్లాంటి విషయాలు నేర్చుకున్నారు, ఎట్లాంటి ఫేస్ చేశారు? గుడ్, బ్యాడ్, అగ్లీ, 2-3 ఇన్సిడెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సినిమా మేకింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. రెగ్యులర్ సినిమా ఎంత ఇండిపెండెంట్ సినిమా అయినా కూడా ఏ పెద్ద సినిమాకి తగ్గకుండా చేశారు. అన్ని రకాల ఇండస్ట్రీ స్టాండర్డ్స్లోనే చేశారు. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ కలెక్టివ్గా ముందుకెళ్ళాం. మీరు బాగా సాటిస్ఫై అయ్యి బాగా ఇంప్రెస్ అయిన ఒక 2-3 విషయాలు ఈ సినిమాకి సంబంధించి. ఇంప్రెస్ అయినవి, సాటిస్ఫై అయినవి అయితే 2-3 కాదు, ఆల్మోస్ట్ అన్నీ. చెప్పుకోదగిన బాగా మెమరబుల్ ఇన్సిడెంట్స్, వెరీ హ్యాపీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. వెరీ హ్యాపీ అంటే కెమెరా డిపార్ట్మెంట్. అక్కడే కెమెరామెన్ ఉన్నారని చెప్పి మీరు డిప్లొమాటిక్గా చెప్తున్నారని మాకు సంకేతాలు అందుతున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్, 2 మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే. ఈ సినిమాని మీరు ఎవరిని టార్గెట్ చేసి మార్కెట్లోకి పంపించాలనుకుంటున్నారు? మంచి సినిమాని, ఒక సెన్స్ ఉన్న సినిమాని, చెత్త చెదారం కాకుండా, రెగ్యులర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కాకుండా, కథ నమ్మి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్కి ఇది చాలా మంచి ఫీస్ట్. చాలా బాగుంటుంది. ఓకే, ప్రవీణ్ గారు, మీ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్. మీ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఎక్స్పీరియన్సెస్ అనలేము కానీ చాలా మంచి క్లారిటీతో ఉన్న డైరెక్టర్ రాహుల్. యాక్చువల్గా ఓకే, లైక్ ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్డ్ అనమాట. పేరుకే ఏదో ఇండి ఫిలిం చేస్తున్నాం అనే కానీ రెడీ చేసాం, రెడమేడ్ వాడడం సినిమా, అలాగే లైట్లు కానీ. సో కొన్ని చోట్ల పర్మిషన్స్ అవి లేని దగ్గర గొరిల్లా మేకింగ్. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో మీరు బాగా సాటిస్ఫై అయిన ఒక 2-3 ఇన్సిడెంట్స్, 2-3 ఎగ్జాంపుల్స్. బాగా సాటిస్ఫాక్షన్ అనేది కాదు కానీ అంటే సినిమా పైన ఉన్న కసి, లైక్ ఒక మంచి సినిమా చేయాలి అంత మంచి సినిమా చేయాలి అని ఉన్న టీంతో పనిచేయడం, అదే నన్ను డ్రైవ్ చేసి యాక్చువల్లీ సినిమా అంతా. ఓకే, మీరు ఒక రెగ్యులర్ సినిమాకి, ఇండిపెండెంట్ సినిమాకి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి దాంట్లో ఉన్న పాజిటివ్స్, ప్రోస్ అండ్ కాన్స్. రెగ్యులర్ సినిమాలో